ఫుట్బాల్ వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ నుంచి బ్రెజిల్ అవుట్ అయింది. ఈ బాధలో ఉన్న బ్రెజిల్ ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలింది. అదేంటంటే బ్రెజిల్ స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ నెయ్మర్ ఇక ఫుట్బాల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం నెయ్మర్ గ్రౌండ్ లోనే ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ప్రపంచ కప్ గెలవాలన్న తన జీవితకాల చెదిరిపోవడంతో ఆయన తట్టుకోలేకపోయారు. ఫుట్బాల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి తర్వాత నెయ్మార్ అధికారికంగా అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి రిటైర్ అయ్యాడు. మ్యాచ్ ఫైనల్ విజిల్ తర్వాత నెయ్మార్ తన ప్రయాణాన్ని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నాడు. తాను చాలా ప్రయత్నించాను, ఇప్పుడు అది ముగిసింది. తాను ఇక్కడే కెరీర్ ప్రారంభించాను, ఇక్కడే ముగుస్తున్నాను అన్నాడు. 2010లో యునైటెడ్ స్టేట్స్ తో ఫ్రెండ్లీ మ్యాచ్ లో బ్రెజిల్ తరపున ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తన కెరీర్ చివరి మ్యాచ్ ఇక్కడే ఆడానన్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బయట పెట్టాడు నెయ్మార్. ఇక ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ కు ముందు నెయ్మర్ ఫిట్నెస్ సమస్యతో సతమతమయ్యాడు. టోర్నీకి సెలెక్ట్ అవుతాడా లేదా అనే డైలమాలోనే టీంలోకి వచ్చాడు. 34 ఏళ్ల నెయ్మర్ ప్రపంచ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్లలో ఒకరు. 14 ఏళ్లకు పైగా సాగిన ఫుట్బాల్ ప్రయాణంలో నెయ్మర్ ఎన్నో అద్భుత విజయాలను బ్రెజిల్కు అందించారు. అలా దేశ ఫుట్బాల్ అభిమానుల గుండె చప్పుడుగా మారాడు. నెయ్మర్ తన కెరీర్లో మొత్తం 130 మ్యాచ్లు ఆడాడు. మొత్తం 80 గోల్స్ చేశాడు. ఇక పిల్లే రికార్డును బ్రేక్ చేసి బ్రెజిల్ ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. స్వదేశీ గడ్డపై జరిగిన ఒలింపిక్స్ లో బ్రెజిల్ ఫుట్బాల్ జట్టుకు చారిత్రాత్మక మొట్టమొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ అందించి దేశాన్ని గర్వపడేలా చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో అతను 2013 ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్ మరియు 2016 రియో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. అయితే ఫిఫా ప్రపంచ కప్ టైటిల్ మాత్రం దక్కలేదు. ఫుట్బాల్ వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ నుంచి బ్రెజిల్ అవుట్ అయింది. ఈ బాధలో ఉన్న బ్రెజిల్ ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలింది. అదేంటంటే బ్రెజిల్ స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ నెయ్మర్ ఇక ఫుట్బాల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం నెయ్మర్ గ్రౌండ్ లోనే ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నాడు. ప్రపంచ కప్ గెలవాలన్న తన జీవితకాల చెదిరిపోవడంతో ఆయన తట్టుకోలేకపోయాడు. ఫుట్బాల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. నార్వే చేతిలో బ్రెజిల్ ఓటమి తర్వాత నెయ్మార్ అధికారికంగా అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇక మ్యాచ్ ఫైనల్ విజిల్ తర్వాత నెయ్మార్ తన ప్రయాణాన్ని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నాడు. తాను చాలా ప్రయత్నించాను అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ కు ముందు నెయ్మర్ ఫిట్నెస్ సమస్యతో సతమతమయ్యాడు. టోర్నీకి సెలెక్ట్ అవుతాడా లేదా అనే డైలమాలోనే టీంలోకి వచ్చాడు. 34 ఏళ్ల నెయ్మర్ ప్రపంచ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్లలో ఒకడు. 14 ఏళ్లకు పైగా సాగిన ఫుట్బాల్ ప్రయాణంలో నెయ్మర్ ఎన్నో అద్భుత విజయాలను బ్రెజిల్కు అందించాడు. అలా దేశ ఫుట్బాల్ అభిమానుల గుండె చప్పుడుగా మారాడు. నెయ్మర్ తన కెరీర్లో మొత్తం 130 మ్యాచ్లు ఆడాడు. మొత్తం 80 గోల్స్ చేశాడు. పీలే రికార్డును బ్రేక్ చేసి బ్రెజిల్ ఆల్ టైమ్ లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. స్వదేశీ గడ్డపై గెలిచిన ఒలింపిక్స్ లో బ్రెజిల్ ఫుట్బాల్ జట్టుకు చారిత్రాత్మకమైన మొట్టమొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ అందించి
దేశాన్ని గర్వపడేలా చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో అతను 2013 ఫిఫా కాన్ఫెడరేషన్ కప్ మరియు 2016 రియో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. అయితే ఫిఫా ప్రపంచ కప్ టైటిల్ మాత్రం దక్కలేదు.